ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 12వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ దశమి ఏకాదశి, భౌమ్యవాసరి, మంగళవారం. ఇప్పుడు సమయం హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నం 1:26 అయింది. భక్తుని నోట శివానందలహరి శ్లోకములు పారాయణం 22వ రోజు. ఈరోజు 39వ శ్లోకాన్ని 40వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. అందరికీ ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు 39వ శ్లోకం శివానందలహరి. ధర్మో మే చతురంఘ్రిక సురచుచరితా పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితా కాలాశుభాశుఖావిష్కృతా జ్ఞానానంచ మహౌషధీ సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజవతం సే స్థితే. ఇప్పుడు ఈ 39వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. కైవల్యనాథుడైన చంద్రశేఖరుడు నా మానస పుండరీకంలో వసించియుండగా ధర్మం 4 పాదాలతో గమనం చేసింది. పాపాలు తొలగిపోయాయి. కామక్రోధాది శత్రువర్గం నశించింది. అనంత జ్ఞానమనే మహౌషధి విశేషంగా ఫలించి అన్ని వేళలా సుఖం చేకూరింది. ఇప్పుడు 40వ శ్లోకం. ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై రాణీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతై హృత్కేదారయుతాశ్చ భక్తి కలమా సాఫల్య మాతన్వతే దుర్భిక్షాన్నమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతా. ఈ 40వ శ్లోకానికి తాత్పర్యం. ఓ మహేశ్వర, బుద్ధి అనే యంత్రంతో, వాక్ అనే ఘటంతో, కవిత్వం అనే పిల్ల కాలువతో నా హృదయం అనే పొలంలోకి తీసుకురాబడిన పరమశివుని యొక్క చరిత్ర అనే సాగరంలోని దివ్యామృతంతో హృదయ భూమిలో పుట్టియున్న భక్తి అనే పంటలు సత్ఫలాలను పొందుతున్నాయి. నీ సేవకుడనైనా నాకు దుర్భిక్షం వస్తుందన్న భయం ఎక్కడిది? ఓం నమో హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. మరి రేపటి
శివానందలహరి శ్లోకములను మళ్ళీ పాడుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.